కువైట్లో కువైట్ మాకొద్దు అని చెప్పి 37,000 మంది కువైట్ నుంచి ఇంటికి పోయి తర్వాత తిరిగి రాలేదు అని చెప్పి వార్త. ఆ వార్త ఏంటంటే ఇప్పుడు కాదు, ఆ వార్త వచ్చింది 2016 ఫిబ్రవరిలో వచ్చింది. ఈ వార్త 2016 ఫిబ్రవరిలో వచ్చింది, ప్లస్ ఏప్రిల్లో కూడా వచ్చింది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు కానూన్ పెట్టినప్పుడు దగ్గర అకామా లేని వాళ్ళు, అకామా ఉన్నోళ్ళు కూడా సాపరు పోయిన తర్వాత 18,600 మంది రిటర్న్ రాలేదని చెప్పి 2016 ఏప్రిల్లో ఉంది ఈ న్యూస్. ఫిబ్రవరి ఏప్రిల్లో న్యూస్ ఉంది ఇది. ఇప్పుడు ఏంటంటే 2024 2025 ఒక సంవత్సరం కాలంలో వచ్చేటప్పటికి మొత్తం 2,35,000 మంది, 2,70,000 మంది కాదు, 2,35,000 మంది ప్రవాసులు ఇళ్ళలో పనిచేసేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఇంటికి వెళ్ళిపోయి తిరిగి 37,000 మంది రాలేదనమాట. అంటే వాళ్ళను ప్రశ్నించగా ఎందుకు ఏమంటే కువైట్లో మాకు తిండి సక్రమంగా లేదు, జీతాలు కరెక్ట్గా వేయడం లేదు, పని ఎక్కువ, అది పనికి కూడా టైమింగ్ అంటూ లేదు అని చెప్పి వాళ్ళ ఆన్సర్ అనమాట. వాళ్ళ నుంచి వచ్చిన జవాబు అది. ఇప్పుడైతే మాత్రము జరిగేది అదే. ఇప్పుడేంటంటే పని వాళ్ళకు మనం ఇప్పుడు మామూలుగా వీసా ఇచ్చి తెచ్చుకునేది పని కోసమే, కానీ పనికంటూ ఒక టైం ఉంటుంది అనమాట. ఆ టైం ఉండదు. కొన్ని నెలలు ఉంటాయి టైం అంటే టైమే. ఈ టైం వరకు ఇది చేసుకుంటాడు సరిపోద్ది. తర్వాత ఒక డ్రైవింగ్ కావాలన్నా, ఏది కావాలన్నా, వంట కావాలన్నా కొన్ని నెలలు చేసుకుంటారు, కొన్ని నెలలు చేసుకోరు అనమాట. ఎందుకంటే ఇంట్లో పని మనిషిని తెచ్చుకున్నాం కదా, డ్రైవర్ ఉన్నాడు కదా, వాడు చూసుకుంటారులే అనే రకంలో ఆలోచిస్తారనమాట. అవే ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఈ 37,000 మంది కువైట్కి రాకుండా సాలిచ్చారనమాట. అంతే. దాని గురించి వివరణ ఇది ఒక్కటే. ఇప్పుడేముంది వివరణ? 2016 ఫిబ్రవరి ఏప్రిల్లోనే జరిగింది. 18,600 మంది రాలేదని చెప్పి అప్పుడే తెలిసింది. తర్వాత కరోనా వచ్చిన తర్వాత పోయినారు. కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ లెక్కలేక రాలే. దగ్గర కరోనా వచ్చిన తర్వాత పోయిన వాళ్ళు 11,800 మంది ఉండరని చెప్పి అది ఒక లెక్క. ఇంతవరకు అది ఎవరు చెప్పలేదు, చెప్తాను నేను. ఇంతకుముందు 11,800, అది ఎప్పుడు వచ్చింది? కరోనా ముగుచుదనంగా లెక్కల్లో తెలియదు అంటే 11,800 మంది రాలేదు అని చెప్పి అన్నారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇతర దేశాలకు వచ్చేప్పుడు కష్టపడతా ఉంటాం, కానీ టైమింగ్ ఉంటుంది. ఇక్కడైతే మరి గల్ఫ్ దేశాల్లో టైమింగ్ అనేది ఉండదు. ఏ టైంలో అంటే ఆ టైంలో వర్కే, ఏ టైంలో అంటే ఆ టైంలో వర్కే. ప్రయారిటీ ఇచ్చారంటే ఇంగ్లీష్, వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ కావాలి. అంటే ఇప్పుడు ప్రపంచం వచ్చేసి ఇంగ్లీష్లో కొట్లాడుతుంది. ప్రపంచంతో ఇంగ్లీష్ ఉంటేనే ప్రపంచంతో కొట్లాడుతున్నాం, లేదంటే కొట్లాడలేకపోతాను. అందువల్ల ఫిలిపిన్స్ కొంటారు అంటే ఫిలిపిన్స్ కూడా ఎక్కువ వెళ్ళిపోతారు అనమాట. ఇండియా వాళ్ళకన్నా ఎక్కువ దెబ్బతింది కూడా ఫిలిపిన్ వాళ్ళు. 2 సార్లు ఇంతకుముందు వాళ్ళు చెప్పుకున్నారు కదా, మేము పంపించలేము, మా మనుషులు ఈ విధంగా అయిపోతుంది, మా మనుషులకి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి ఇంతకుముందే ఫిలిపిన్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అంటే ప్రతి ఒక్క దేశం గవర్నమెంట్ మాట్లాడుతుంది. కాకపోతే ఏడందంటే వాళ్ళకి ఇంగ్లీష్ కావాలా, ఫిలిపిన్లు ఎక్కువ పెట్టుకుంటారు. ప్లస్ వచ్చేసి మా ఇండియన్స్ ఏంటంటే వంట చేసేదానికి డ్రైవర్లుగా, హౌస్ బాయ్గా మనం వచ్చేదే, ఇండియన్స్ వచ్చేదే ఆడలు వచ్చేసి వంట ఆవిడగా వచ్చారు, మగవాళ్ళు వచ్చేసి డ్రైవర్గా, హౌస్ బాయ్గా వచ్చారు. బయట ఉండోళ్ళకి కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు అయితే ఇంకా చెప్పే మాట ఏంటంటే, ఈ పరిస్థితులు అయితే బయట ఉండోళ్ళకి కూడా కష్టం. ఎందుకంటే ఇంతకుముందు ఒక న్యూస్ చూసాం అనమాట. ఏంటంటే అకామ ఎక్కడైతే ఉందో అక్కడే వర్క్ చేయాలి అని. ఇప్పుడు ఏంటంటే పట్టుకుని పంపించారనమాట. అప్పటికి ఇంకా లెక్క తేలలేదు కదా. ఇప్పుడు 37,000 మంది ఇంట్లో గృహ కార్మికులు మాత్రమే 37,000 మంది రాలేదు, మాకు వద్దు కువైటు, గల్ఫ్ దేశాలే మాకు వద్దు, అది ఇదే పని ఇంటికాడ చేసుకుంటే మాకు 15,000 వచ్చినా 10,000 ఖర్చు పోయిన ఇంట్లోకి 5,000 మిగులుతుంది అనే రకంలో పోయిననమాట. వాళ్ళ నుంచి జవాబులు అవి. ఇప్పుడు బయట పని చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇళ్లలో పని చేయకుండా బయట ఈ కన్స్ట్రక్షన్ వర్కు అని వచ్చేసి కంపెనీస్లలో, లేకపోతే ఈ బల్దియా అంటే మున్సిపాలిటీ వర్కు, ఈ పనులు చేస్తుంటారు కదా, గార్డెన్ వర్కులు, కూరగాయలు పండించే అంటే పంట పొలాల పనులు, ఇవన్నీ చేస్తుంటారు కదా. వాళ్ళని కూడా ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశం, ఎక్కడైతే మీరు వచ్చినారో ఆ ప్రదేశంలో ఉండాలి. వేరే ప్రదేశం మారినట్టే పట్టుకుంటారు, ఎక్కించాలి. ఇప్పుడు అది లెక్క తేలాలి కదా. అది కూడా లెక్కలు వచ్చాయి, ఎంతమంది పోయినరా, ఎంతమంది పట్టుకున్నాం, ఎంతమంది పోయినారా అని. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి 37,000 మందే. కానీ ఇంకొక సంవత్సరం పోతే 2026 మార్చి నాటికో, జూన్ నాటికో మొత్తం లెక్కలు తెలుస్తుంది అన్నమాట. ఎంతమంది ప్రవాసులను పట్టుకొని పంపించేసినాము.